ఫ్రెండ్స్, ఇవేంటి సరుకులు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇవి ఏ డీమార్ట్లో తెచ్చిన సరుకులు, పచరీ కొట్లో తెచ్చిన సరుకులు కాదండి. అలా అన్నానని ఎక్కడైనా దొరికాయి అనుకునేరండో. ఇది మనం ఏదైనా ఒక పొదుపు అనేది చేసుకుంటే మనం చాలా బాగుంటుందని చెప్తుంటాం కదండి. ఏదో ఒక రూపాయి దాచుకుంటే చాలా బాగుంటుంది అన్నదానికి ఉదాహరణ ఇది. నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర పప్పుల చీటీ అంటే నెలకి 400 రూపాయలు వాళ్ళకి కట్టేదాన్నండి. అది కరెక్ట్గా లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేసాం 2024. డిసెంబరు ఎండింగ్కి అయిపోయింది. ఈ జనవరిలో కరెక్ట్గా పండగ ముందు మమ్మల్ని పిలిచి ఈ సరుకులు ఇచ్చారండి. ఇందులో 20 రకాల సరుకులు వచ్చినాయి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం కాబట్టి, నాకు ఎంతో ఆప్తులు మీరే కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఇలా చేసుకోవడం నాకు చాలా ఉపయోగకరంగా అనిపించిందండి. పండగకి చుట్టాలు, అమ్మాయి పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ ఏమి కొనుక్కోకుండా అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏంటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి సేమియా ప్యాకెట్, అలాగే బెల్లం అండి, వేరుశనగ గుళ్ళు, ఇదిగోండి మైదా, అన్ని కిలో ఇచ్చారండి. బాస్మతి రైస్ బిర్యానీ చేసుకోవాలి కదండి పండగకి. హల్వా సరుకులు అండి, ఈ బిర్యానీ రైస్లో హల్వా సరుకులు. ఇది పచ్చిశనగపప్పు అండి, కేజీ పచ్చిశనగపప్పు, కేజీ గోధుమ పిండి, కేజీ వేపుడు శనగపప్పు, కేజీ రవ్వ అండి, ఇడ్లీ ఇది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అనమాట. చింతపండు, ఇదిగోండి సాయిగుళ్ళు, మినప సాయిగుళ్ళు. వీటితో ఇప్పుడైతే అర్జెంటుగా సున్నుండలు చేసేస్తానండి మా మనవరాలకి మనవడికి. పెసరపప్పు, 2 కేజీలు షుగర్ అండి. గులాబీ పూలు చేస్తానండి ఇప్పుడు వీటితో. 2 కేజీలు కందిపప్పు అండి. ఇదిగోండి 2 కేజీలు ఇడ్లీ రవ్వ అండి. ఇంకా వీటితో పాటు కేజీ మినప్పప్పు, 25 కేజీలు బియ్యం మూట, సన్న రైస్ అండి చక్కగా, 15 లీటర్లు సన్ఫ్లవర్ ఆయిల్ అండి. నేను కట్టింది 4800 కట్టానండి. 12 నెలలకి 150 రూపాయలు మనకు ప్యాకింగ్ ఛార్జీ తీసుకున్నారు. మొత్తం అన్నీ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా పప్పుల చీటీలో డబ్బులు కట్టినందుకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న 2 సరుకులు ఇవ్వలేదని చెప్పాను కదండి. ఒకటి మినప్పప్పు, కేజీ మినప్పప్పు ఇచ్చారండి. రేపు గార్లిక్ సరిపోతుంది మాకు. ఆయిల్ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 14 లీటర్లు, 15 లీటర్లు అండి. నిజంగా చాలా ఎత్తలేకపోతున్నాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించిందండి. మాకు ఒక 6 నెలల వరకు కూడా నూనె గురించి అసలు చూసుకోకర్లేదండి. పప్పుల చీటీ వారికి కట్టించిన వాళ్ళకి, కట్టించుకున్న వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలండి.